హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 115. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నువ్వు ఇంత పొగిడేస్తున్నావంటే ఖచ్చితంగా మంచి అమ్మాయి అయి ఉంటుంది. రే అభి, ఒప్పుకోరా. చూడు, మీ పిన్నికి ఎంతగానో నచ్చేసిందా అమ్మాయి. మీ పిన్ని ఇష్టమే నా ఇష్టం కూడా. నువ్వు కూడా ఒకసారి చూసేసిరా అని అన్నారు అవి వాళ్ళ బాబాయ్. అవి ఆలోచనలు సుజాత చెప్పిన మాటల మీదే ఉన్నాయి. నిన్న తను వాళ్ళని కొట్టిన విషయం గుర్తొచ్చింది. తను మాట్లాడుతున్న అభి ఏమీ మాట్లాడకపోవడంతో వాళ్ళ బాబాయ్ మళ్ళీ తనని పిలిచాడు. అభి, నిన్నేరా అని అన్నారు. బాబాయ్, సరే ఒక్కసారి కలుస్తాను, కానీ నచ్చకపోతే మాత్రం నచ్చలేదనే చెప్తాను అని అన్నాడు అభి. నువ్వు కలవడానికి ఒప్పుకోవడమే గొప్ప. నచ్చడం నచ్చకపోవడం ఆ అమ్మాయి చూసుకుంటుందిలే, నాకు తెలుసు. ఆ అమ్మాయి నిన్ను కూడా ఒప్పించేస్తుంది అని అంది సుజాత కాన్ఫిడెంట్గా. ఏంటి పిన్ని, ఆ అమ్మాయిని లైన్లో పెట్టావనుకుంటా అని అడిగాడు అభి లేచి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ. రే, నేను తనతో ఏం మాట్లాడలేదురా. ఫస్ట్ నీతో మాట్లాడాకే తనతో మాట్లాడదాం అనుకున్నా. అసలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు తనని చూడగానే, తన మాట తీరు చూడగానే నీ అంతట నువ్వే పెళ్ళికి ఒప్పుకుంటావు అని టేబుల్ మీద ఉన్నవి సర్దుతూ అంది సుజాత. పిన్ని, ఆ పిల్ల మీద ఉన్న కాన్ఫిడెన్స్ నా మీద నీకు లేదా? ఎలాంటి అమ్మాయినైనా రిజెక్ట్ చేస్తాను. ఆ విషయం ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే ఎలా పిన్ని అని అన్నాడు అభి. అందరమ్మాయిలు వేరు, ఈ అమ్మాయి వేరు అని అంది సుజాత. అవునా, సరే చూద్దాం అని అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు అభి. అక్కడ కానిస్టేబుల్కి చెప్పి ఆ అమ్మాయి డీటెయిల్స్, అంటే మంజు డీటెయిల్స్ కావాలని అడిగాడు. తన పేరు తెలియదు కానీ వాళ్ళ అన్నయ్య రాజారావు గారి ఇంట్లో పని చేస్తాడంట, అదేంటో చూడండి అని అన్నాడు అభి కానిస్టేబుల్తో. సార్, వాళ్ళ ఇంట్లో చాలామంది పని చేస్తారు సార్ అని అన్నారు రాఘవయ్య గారు. కానీ ఆ పని చేసే వాళ్ళల్లో చెల్లి కొంతమందికే ఉంటుంది కదా. సిటీకి వెళ్ళి చదువుకున్న ఆ చిన్న చెల్లి ఎవరో కనుక్కోండి, నేను తనతో మాట్లాడాలి అని అన్నాడు అభి. అలాగే సార్, ఒక అరగంట టైం ఇవ్వండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. సరిగ్గా అరగంట సమయానికి తిరిగి వచ్చి, ఇదిగోండి సార్ డీటెయిల్స్ అని మంజు ఫోటో ముందు పెట్టాడు కానిస్టేబుల్ రాఘవయ్య. తన పేరు మంజు సార్, వాళ్ళ అన్నయ్య పేరు రఘు. వీళ్ళిద్దరూ రాజారావు గారి ఇంట్లోనే ఉండేవాళ్ళు. రఘు కొంచెం పెద్దగా అయ్యాక తనకంటూ ఒక చిన్న రూమ్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే చెల్లితో ఉంటున్నాడు. వాళ్ళ చెల్లి చదువులో చాలా తెలివిగలది. రాజారావు గారు ఇంకా తన కొడుకు చక్రి తనని పై చదువులు చదివించడానికి సిటీకి పంపారు. సిటీకి వెళ్ళింది అన్నమాటే కానీ ఇంకా పల్లెటూరు విలువలు అలాగే ఉన్నాయి సార్ తనలో. ఇది నా పర్సనల్ ఒపీనియన్ సార్ అని అన్నారు రాఘవయ్య గారు. బాగా పర్సనల్గా తీసుకుంటున్నారు రాఘవయ్య గారు, ఏంటి విషయం అని అడిగాడు అభి ఒక ఐబ్రో రేస్ చేస్తూ. సార్, మా అందరినీ మీరు ఫ్యామిలీ లాగా భావిస్తారు. మరి మీకు పెళ్ళంటే ఆ అమ్మాయి మాకు కూడా కావాల్సిన అమ్మాయే కదండి, అందుకని కొంచెం పర్సనల్గా ఎంక్వైరీ చేశాను అని చెప్పారు కానిస్టేబుల్ రాఘవయ్య గారు. చాలా అడ్వాన్స్ అవుతున్నారు రాఘవయ్య గారు. ఎలా అయినా సరే ఈ అమ్మాయిని రిజెక్ట్ చేయాలి. ఇంకా ఏం విషయాలు తెలిసాయి? సిటీలో ప్రేమ దోమ, పార్టీ కల్చర్ ఇలాంటివేమన్నా అని అడిగాడు అభి. వాటన్నిటికీ చాలా దూరం సార్ అని అన్నారు రాఘవయ్య గారు. ఆ విషయం మీకెలా తెలుసు రాఘవయ్య గారు? అరగంటలో లోకం మొత్తం తిరిగేసి తన గురించి కనుక్కున్నట్టున్నారే అని అన్నాడు అభి తన కళ్ళు చిన్నవి చేసుకొని. సార్, మీరు చెప్పగానే తన గురించి ఎంక్వైరీ చేశాను. తన ఫోటోని సిటీలో తను ఎక్కడ చదువుతుందో అక్కడ తెలిసిన కానిస్టేబుల్కి పంపాను. తను వాళ్ళ హాస్టల్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశాడంట అని హుషారుగా అన్నాడు రాఘవయ్య గారు. ఏంటి అరగంటలోనే అని ఆశ్చర్యంగా అడిగాడు అభి. చెప్పాను కదా సార్, మీకు కావాల్సిన అమ్మాయి అంటే మాకు కూడా కావాల్సిన అమ్మాయి, అందుకే కొంచెం పర్సనల్గా తీసుకొని తొందరగా వర్క్ ఫినిష్ చేశాం. ఆ హాస్టల్ వార్డెన్ కూడా తన గురించి చాలా మంచిగానే చెప్పింది. కాలేజ్కి వెళ్ళి కనుక్కోమని చెప్పాను.
అదే పనిలో ఉన్నాడు ఆ కానిస్టేబుల్ అని చెప్పారు రాఘవయ్య గారు. అభి ఏదో ఆలోచిస్తూ, సరే ఆ విషయం ఇంకా అక్కడే వదిలేయండి అని అన్నాడు అభి. అదేంటి సార్, తన గురించి ఇంకా విషయాలు వద్దా? మీరు తన గురించి ఇంకా అడుగుతారనుకున్నాను అని అన్నారు రాఘవయ్య గారు. ఇలాంటి అమ్మాయిలతో డైరెక్ట్గానే డీల్ చేయాలి. చూద్దాం మా పిన్ని ఇంకా మీరు ఎలాగైతే ఇంప్రెస్ అయ్యారో నేను అలా ఇంప్రెస్ అవుతానో లేదో రిజెక్ట్ చేసి వస్తానో మీరే చూద్దురు అని అన్నాడు అభి. సార్, ఇన్ని రోజులు మీ దగ్గర పనిచేసిన చొరవతో ఒక మాట చెప్పొచ్చా అని అడిగారు రాఘవయ్య గారు. ఏంటి అని అడిగాడు అభి. నాకెందుకో తను మీకు కరెక్ట్ అనిపిస్తుంది సార్ అని అన్నాడు రాఘవయ్య గారు. అభి తను కళ్ళు చిన్నవి చేసుకొని మరీ రాఘవయ్య గారిని చూశాడు. మరి రఘు వాళ్ళ చిన్న చెల్లి అయిన మంజుకి అభికి కరెక్ట్ అయిన జోడీ కుదురుతుందంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వాళ్ళ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. ఈ స్టోరీయే కాకుండా నేను రాసిన మిగతా స్టోరీస్ కూడా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.